ఈరోజు దేవుని వాగ్దానము. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేసేతును. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 3వ వచనము. దేవుని వాక్యము ఎలా సెలవిస్తుంది? కొండలు తట్టు నా కన్నులెత్తి చూడగా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా యొద్ద నుండే నాకు సహాయం వచ్చును. అవునండి, మన సమస్యలోని, మన శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఎవరి వైపు చూస్తున్నాము, ఎవరి మీద ఆధారపడుతున్నాము, ఎక్కడి నుండి మనకు సహాయం దొరుకుతుందని ఎదురు చూస్తాము. ఆ సమయంలో మనము దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. ఆ సమయంలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటామో అప్పుడంటే దేవుడు గ్రహింపలేని గొప్ప సంగతుల్ని, గూఢమైన సంగతుల్ని మనకి తెలియజేస్తారంట. మనం అనుకోవచ్చు, ఈ సమస్య గుండా, ఈ పరిస్థితుల్లో నుండి నేను ఎలా బయటికి రాగలను అని మనము చాలా కృంగిపోయినప్పుడు దేవాతి దేవుడే ఆ బయటికి రావడానికి మార్గాన్ని కూడా ఆయన మనకి తెలియజేస్తాడు. అదే సమయంలో మనము మనుషుల్ని ఆశ్రయిస్తే మనకి విడుదల దొరకదు. కానీ దేవాతి దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు గొప్ప ఆలోచన మనకు కలుగు చేస్తాడండి. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడువు. నిజమే, ఆయన గొప్ప ఆలోచన చేయగలిగిన దేవుడు, ఆయన క్రియలు కూడా జరిగించగలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యము. ఆయన ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో దేవుడు మనకు ఒక్కొక్కటిగా అన్నీ మన జీవితంలో బయలుపరిచి ఆయన సాక్షులుగా మన అందరిని నిలవబెట్టుకోవాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.